హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాకాహార వంటలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు హెల్తీ రెసిపీస్, వెరైటీ రెసిపీలు మీకు షేర్ చేస్తాను. ఇవాళ మన ఛానల్లో చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేటువంటి రొట్టెల్లో కానీ అలాగే వేడి అన్నంలో కానీ ఎంతో రుచిగా ఉండేటువంటి గోరుచిక్కుడుకాయలతోటి పులుసు బెల్లం పెట్టినటువంటి కూర ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్. ఈ కూరకి గోరుచిక్కుడుకాయలు లేతగా ఉంటే చాలా బాగుంటుంది. లేత గోరుచిక్కుడుకాయలు తీసుకోండి. సమ్మర్లో బాగా వస్తాయి కదా, ఫ్రెష్గా ఉన్నటువంటి కాయలన్నీ కూడా. నేను 1/2 కేజీ తీసుకున్నా ఇవాళ. శుభ్రంగా కడిగేసేసి చివర్లు కట్ చేసేసి పీచంతా తీసేసేయండి. లేత వాటికి పీచు తక్కువ వస్తుంది, ముదురుకాయలు అయితేనే పీచు బాగుంటాయి. శుభ్రంగా క్లీన్ చేసేసి ఆ ముక్కలన్నీ ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక బౌల్లో కాస్త నీళ్లు పోసేసి నానబెట్టేసేయండి. పీచులు లేకపోతే గింజలు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసేయండి. జ్యూస్ లాగా చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి కాస్త నీళ్లు పోసేసి ఈ ముక్కలన్నీ వేసేసి మెత్తగా ఉడికించేసి పక్కన పెట్టుకోండి చల్లార్చేసి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి కట్ చేసేసి కాస్త కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఆ పోపు గింజలు మాడకుండా సన్నని మంట మీద వేయించేసేయండి. నాకెప్పుడు లేత గోరుచిక్కుడుకాయలు దొరికినా కూడా ఈ కూర చేసేసుకొని తింటూ ఉంటా. చాలా బాగుంటుంది. మై ఫేవరెట్ కర్రీ. అంత బాగుంటుంది ఈ కూర. పోపు అంతా వేగంగానే ఆ పోపులో చింతపండు గుజ్జును వేసేసి బాగా కలిపేసేయండి. 2 నిమిషాలు ఆ చింతపండు గుజ్జంతా ఉడకంగానే ఉడికించి పెట్టుకున్నటువంటి ఆ గోరుచిక్కుడుకాయ ముక్కలన్నీ వేసేసి బాగా కలిపేసేయండి. తర్వాత రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు, మీ టేస్ట్కి తగినంత కారం వేసేసి ముక్కలన్నీ బాగా కలిపేసేయండి. ఈ గోరుచిక్కుడుకాయలు డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. వీటిని తరచు తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగవుతుంది. బాడీకి కావాల్సినటువంటి పొటాషియం, కాల్షియం కూడా ఎక్కువగా లభిస్తాయి ఈ గోరుచిక్కుళ్ళల్లో. అందుకని తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా తీసుకోవడం చాలా మంచిది. తర్వాత ఈ కూరంతా కలిపేసేసి చిన్న సైజు బెల్లం గడ్డని బాగా దంచేసేసి ఆ కూరలో కలిపేసేయండి. చాలా బాగుంటుంది. పుల్లగా తీయగా లేతగా ఉంటే ఇంకా బాగుంటుంది ఈ కూర. ఆ కూరంతా కూడా బాగా మెత్తగా అయ్యేటట్టుగా మూత పెట్టేసి మగ్గిచ్చేయండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. కూరంతా రెడీ అవ్వగానే తాజాగా ఉన్నటువంటి పచ్చి కొబ్బరి తురుముని ఒక చిన్న కప్పుడు వేసేసి బాగా కలిపేసేయండి. సూపర్గా ఉంటుంది. ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవర్ ఆ కూరకి పట్టి. ఆ కూరంతా రెడీ అవ్వగానే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన గోరుచిక్కుడు పులుసు బెల్లం పెట్టినటువంటి కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇలాంటి మంచి రెసిపీలు మీకు ముందు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి నా వీడియోలు షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ నా వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు.